హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శివాన్ని మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను మీ అందరికీ నేను తెలుసు అనుకుంటున్నాను. తెలియకపోతే మాత్రం కామెంట్ చేయండి. సో లాస్ట్ వీక్ మనకి ఒక చిన్న వీడియో అనేది రిలీజ్ చేసాం. ఆ రిలీజ్ చేసిన వీడియో అందరూ వెయిట్స్ అన్నీ కూడా బాగా పెడుతున్నారు. పెట్టిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైనా హర్ట్ చేసి ఉంటే సారీ. ఇప్పుడు ఏంటంటే నా జిమ్లో చిన్న మెన్షన్ అది చేయాలనుకుంటున్నాను. మీ అందరికీ నా జిమ్లో ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఈరోజు వచ్చేసరికి నా జిమ్లో రూల్స్ ఎలా ఉంటాయి అన్నది మీకు చూపిస్తున్నాను. ఒకసారి పేపర్ అందరూ కూడా చూడండి. చూశారు కదా గైస్, ఈ పేపర్ వచ్చేసరికి మొత్తం అంతా మీకు అందరికీ కూడా కనబడుతుంది అనుకుంటున్నాను. దీనికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే వాటర్ బాటిల్ ఎందుకు తెచ్చుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా జిమ్లో వాటర్ ఉండదా, గ్లాస్ ఉండదా అని ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తూ ఉంటారు నా జిమ్లో ప్రతి ఒక్కరు. నేనేమంటున్నానంటే వాటర్ బాటిల్ తెచ్చుకోవడం వల్ల మీకు సేఫ్టీ అనమాట. ఎందుకంటే నేను మీరు కలిసి వర్కౌట్ చేస్తాం. మీ ముందు నేను సిప్ చేసినప్పుడు మీరు తాగరు కాబట్టి. బట్ వాటర్ బాటిల్ అనేది సేఫ్టీ అనేది నేను చెప్తూ ఉంటాను మా జిమ్లో. నెక్స్ట్ వన్ షూ వేసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమనంటే సమ్ టైమ్ అన్న రోజంతా షూలోనే ఉంటాం, చిరాగ్గా ఉంటుంది అన్న, అసలు ఏ బుద్ధి వేయట్లేదు అంటారు. ఏ బుద్ధి వేయట్లేదు అంటే మీరు బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, చెప్పులు వేసుకున్నారు. ఫిట్నెస్ అంటే ఏంటి? మనం హెల్తీగా ఉండడం కోసం మీరు నేను కలిసి వర్కౌట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇన్ కేసు నా చేయి జారి పడిపోయింది డబ్బులు, మన ఇద్దరం వర్కౌట్ చేసినప్పుడు లెగ్ ఇంజరీ అయింది, హూ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ? జిమ్ మేనేజ్మెంట్ ఏం చేయలేదు కదా, మీ సేఫ్టీ కోసమే కదా మేము చెప్తాం. అందుకే దయచేసి ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు షూ వేసుకొని రండి. థర్డ్ వన్ వచ్చేసరికి మరీ వరస్ట్. ఇదైతే చాలా వరస్ట్. ఇదేంటంటే మ్యూజిక్ సిస్టమ్. దీన్ని ఏమంటారంటే చాలామంది సాంగ్స్ అంటారు, అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు, మీకు తెలిసిందే కాబట్టి. అంత ప్రతి ఒక్కరు కూడా మ్యూజిక్ సిస్టమ్ ఎందుకని అడుగుతాను. ప్రతి ఒక్కరు జిమ్లోని సాంగ్స్ టకటకటకటలా మారుస్తూనే ఉంటారు. లేకపోతే వాళ్ళకి నచ్చిన సాంగ్స్ పెడతారు, లేదంటే సౌండ్ పెద్దది పెడతారు. అసలు మనం జిమ్కు దేనికి వచ్చాం? ఫిట్నెస్ ఉండడానికి. జస్ట్ మన మోటివేషన్ 1 hour మనం ఉండే లైఫ్లోని జిమ్లో కేటాయించి మనం హెల్తీగా ఉండడానికి వచ్చాం. అంతేగాని మీరు సాంగ్స్ మార్చుతూ ఉంటుంటే చేసేవాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. బట్ నేనేమంటున్నానంటే మ్యూజిక్ సిస్టమ్ తెచ్చుకోవడం వల్ల మనకి బెటర్ ఆప్షన్ అండ్ నా ఇంటెన్షన్. అంతే తప్ప అంత మించేం లేదు. దీంట్లో ఎవరిని ఉద్దేశించి అయితే అనట్లేదు. ఓకేనా గైస్. నెక్స్ట్ వన్ టవల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జిమ్లో టవల్స్ ఉంటాయి. జిమ్లో టవల్స్ ఉండవని నేను అన్నాను. బట్ టవల్ ఏంటంటే మీరు వాడతారు, నేను వాడతారు, అందరం వాడుతాం. దానివల్ల ఏమవుతుందంటే ర్యాషెస్ లాంటివి ఏమైనా ఉంటే నాది మీకు అంటుకుంటుంది. జస్ట్ టవల్ అనేది తొడ్డానికి మాత్రమే. చాలామందికి స్వెట్టింగ్ చాలా ఎక్కువ వస్తుంది. ఆ స్వెట్టింగ్ రావడం వల్ల టవల్ తెచ్చుకుంటే ఆ జస్ట్ మీరు క్లీన్ చేసుకొని ఏదైతే ఉందో దాన్ని మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మై స్మాల్ రిక్వెస్ట్ అనమాట. టవల్ తెచ్చుకుంటే మనకి బెటర్ అండ్ నా ఇంటెన్షన్. 5th వన్ వచ్చేసరికి ఇది చాలా వరస్ట్ అనమాట. నా జిమ్లో వచ్చేసరికి 6 months కూడా కాలేదు జిమ్ ఓపెన్ అయ్యి. ఇంకా అప్పుడే 2 belts పోయాయి. ఈ రోజు నుంచి మా జిమ్లో బెల్ట్స్ అనేవి ఉండవు. చాలామంది ఏం చేస్తున్నారంటే బెల్ట్స్ అనేవి పెట్టుకొని ఉంచేస్తున్నారు. బెల్ట్ అన్ని పెట్టుకొని ఉంచేస్తే నెక్స్ట్ అదర్వైజ్గా కస్టమరు ఎలా పెట్టుకుంటారు? ఒక్కసారి ఇదొకటి కూడా మెన్షన్ చేసుకోవాలి. ఇంకా 6th వన్ ఏంటంటే మ్యాట్స్. నా జిమ్లో మ్యాట్స్ ఉంటాయి కానీ మనం మ్యాట్ వర్కౌట్ చేసిన తర్వాత జస్ట్ స్వెట్టింగ్ అనేది ఉంటుంది. దాన్ని కనీసం మనం పట్టించుకోం, దాన్ని ఫోల్డ్ చేసి అక్కడ పెట్టేస్తాం. అట్లీస్ట్ అలా వదిలేసిన అది ఆరిపోద్ది. నెక్స్ట్ ఇంకో క్లయింట్ వచ్చి దాని మీద చేస్తారు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో మ్యాట్స్ కూడా మన జిమ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ తెచ్చుకుంటారు. ఇన్ కేసు నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు ఏ జిమ్లో జాయిన్ అవుతున్నారో ఆ జిమ్కి ఇవన్నీ కూడా క్యారీ చేసుకోండి. బీ సేఫ్, బీ హెల్త్. అంతేగాని ట్రైనరు మేనేజ్మెంట్ కాదు. మనం సేఫ్గా మన కెరియర్లో మనం ముందుకెళ్ళాలి, హెల్తీగా ఉండాలంటే ఇవన్నీ క్యాష్ చేసుకోవాలంటే నేను అంటాను. మీకు ఏమనిపించిందో కమెంట్ బాక్స్లో పెట్టండి. లాస్ట్ వన్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. వీడియో అంతా చూశారు కాబట్టి మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్ ద శివ.